కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇతరాలకు మళ్లించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం నిధులు సిఎఫ్ఎంఎస్ కు ఎందుకు మళ్లించారని అధికారులను ప్రశ్నించిన పవన్ పంచాయతీలకు స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధుల మళ్లింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు ఏ మేరకు మళ్లించారో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం ఇచ్చే నిధుల మళ్లింపు సీరియస్ అంశమన్నారు పవన్. పంచాయతీరాజ్, పురపాలక, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. గుంటూరు, విజయవాడలో డయేరియా వచ్చి జనం చనిపోవడంపై పవన్ ఆరా తీశారు. నిధులు లేవని అధికారులు చెప్పడంతో కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎందుకు మళ్లించారని పవన్ నిలదీశారు. సమీక్షకు మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ హాజరయ్యారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, కేంద్రం నుంచి వచ్చే నిధులకు సంబంధించి, ఆర్థిక సంఘం నుంచి వచ్చినటువంటి నిధులకు సంబంధించి వాటి ఖర్చు ఏ విధంగా ఉంది, ఆ నిధులు ఎంతవరకు ఉన్నాయి, ఎలాంటి నిధులు వస్తున్నాయనే దానికి సంబంధించి ఈరోజు కీలకమైనటువంటి సమావేశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు నిర్వహించారు. సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తో పాటు మంత్రులు నారాయణ అలాగే సత్యప్రసాద్ ఇద్దరు కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి, అలాగే పురపాలక శాఖకు సంబంధించి, అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలోనే అసెంబ్లీలోనే తన ఛాంబర్లో ఈ సమీక్షను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ముఖ్యంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఎందుకంటే సిఎఫ్ఎంఎస్ లోకి ఎందుకు నిధులని మళ్లించారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించినటువంటి పరిస్థితి ఈ సమీక్షలో మనకి ప్రధానంగా కనిపించింది. ముఖ్యంగా ఆర్థిక సంఘం నుంచి వచ్చినటువంటి నిధులు పంచాయతీలకు అలాగే మున్సిపాలిటీలకు మాత్రమే చెందాలి. అలా చెందకుండా సిఎఫ్ఎంఎస్ కు ఎందుకు నిధులు మళ్లించారనే దానికి సంబంధించి కూడా అధికారులని పవన్ కళ్యాణ్ నిలదీశారు. వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా నాకు నివేదిక రూపంలో ఇవ్వాలంటూ కూడా అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎన్ని నిధులు మళ్లించారు, ఏ ఖాతాల్లోకి, ఏ అకౌంట్లోకి మళ్లించారనే దానికి సంబంధించి, ఎందుకు మళ్లించాల్సి వచ్చింది, వీటి కారణాలు, వీటన్నింటి నేపథ్యంలో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ కూడా సీఎస్ కి అలాగే ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు పూర్తిగా పంచాయతీలకు అలాగే మున్సిపాలిటీలకు మాత్రమే చెందాలి. అవి అభివృద్ధికి సంబంధించి అలాగే పంచాయతీల అభివృద్ధికి సంబంధించి మాత్రమే నిధులు వినియోగించాలి. ముఖ్యంగా కీలకమైనటువంటి నగరాలు, ముఖ్యంగా విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లో డయేరియా వచ్చి చాలా మంది మనుషులు ఇటీవలే చనిపోయినటువంటి పరిస్థితి. దానికి గల కారణాలు ఏంటని కూడా పురపాలక శాఖకు సంబంధించినటువంటి అధికారులను పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది. అయితే దానికి సంబంధించి డయేరియాకు కావాల్సినటువంటి, దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి, లేదంటే నీటి శుద్ధికి సంబంధించి కూడా నిధులు లేవంటూ కూడా అధికారులు సమాధానం ఇవ్వడంతో వాటి నిధులు ఏమయ్యాయి, వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా, వివరాలన్నీ కూడా ఇవ్వాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఎందుకంటే పంచాయతీకి వెళ్లాల్సినటువంటి నిధులు సిఎఫ్ఎంఎస్ కి ఎందుకు మళ్లించారు, ఎందుకు మళ్లించాల్సి వచ్చింది, దానికి గల కారణాలేంటి, ఎవరు ఆదేశాలు జారీ చేస్తే ఈ నిధులన్నీ కూడా సిఎఫ్ఎంఎస్ కి మళ్లించారనే దానికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలన్నీతో నివేదికను సిద్ధం చేసి త్వరగా తనకు అందించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సంధ్య, దుర్గా, మనం చూస్తే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు దారి మళ్లింపు అనేది చాలా పెద్ద అంశంగా పవన్ కళ్యాణ్ దాన్ని పాయింట్అవుట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎంత మొత్తంలో ఈ నిధులు దారి మళ్లినట్టుగా భావిస్తున్నారు? అంటే ఇన్ని రోజులు కూడా, అంటే గత ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయడానికి వివిధ శాఖలకు సంబంధించి, లేదంటే వివిధ వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులకు సంబంధించి వాటిని మళ్లించి సంక్షేమ పథకాలకి అమలు చేశారనేది ప్రధానంగా ముందు నుంచి వస్తున్నటువంటి ఆరోపణగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ లోకి ఎందుకు నిధులు వెళ్లాయని, ఖచ్చితంగా సిఎఫ్ఎంఎస్ లోకి వెళ్లాయంటే ప్రభుత్వ అవసరాలకు మాత్రమే వినియోగించుకుంటారు. కేంద్రం నుంచి వచ్చినటువంటి పంచాయతీకి లేదంటే మున్సిపాలిటీ కేటాయించినటువంటి నిధులు వాటికి మాత్రమే ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా పంచాయతీలకు అలాగే మున్సిపాలిటీలకు కాకుండా సిఎఫ్ఎంఎస్ కి మళ్లించారంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇతరత్ర అవసరాలకు వాటిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నిధులు ఎందుకు సిఎఫ్ఎంఎస్ కి మళ్లించాల్సినటువంటి అవసరం ఉంది, మళ్లించడానికి గల కారణాలేంటి, ఎవరు ఆదేశాలు జారీ చేస్తే ఇక్కడికి మళ్లించారని అధికారులను పవన్ కళ్యాణ్ నిలదీసినటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాలంటూ కూడా
అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఎంత మేరకు నిధులు మళ్లించారు, అవి ఎంత వరకు ఉన్నాయనే దానికి సంబంధించి కేంద్రం నుంచి ఎంతవరకు వస్తే ఎన్ని నిధులు సిఎఫ్ఎంఎస్ కి మళ్లించారు, ఎన్ని నిధులు పంచాయతీకి లేదంటే మున్సిపాలిటీకి ఖర్చు చేశారు, వీటన్నింటికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇవ్వాలి, ఒక నివేదిక సిద్ధం చేసి ఇవ్వాలంటూ కూడా అటు సిఎస్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఎన్ని నిధులు మళ్లించారనే దానికి సంబంధించి కూడా ఆ నివేదిక వచ్చిన తర్వాత మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. భారీగా నిధులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రం నుంచి ముఖ్యంగా ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలకు ప్రతి ఏటా కూడా నిధులు విడుదలవుతాయి. పంచాయతీలో అభివృద్ధికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కావాల్సినటువంటి మౌలిక వసతులు సౌకర్యాలకు సంబంధించి పంచాయతీ భవనాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి మంచినీటి అవసరాలు, దాంతోపాటు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి అవసరాలు, వీటన్నింటి నేపథ్యంలో కూడా కేంద్రం నుంచి నిధులు ప్రతి ఏటా కూడా విడుదలవుతాయి. కాబట్టి ఆర్థిక సంఘం నుంచి కూడా వస్తున్నటువంటి నిధులు వీటన్నిటికి సంబంధించి పంచాయతీలకు ఖర్చు చేయకుండా, మున్సిపాలిటీలకు ఖర్చు చేయకుండా ఎందుకు సిఎఫ్ఎంఎస్ కి మళ్లించారనే దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ నిలదీసినటువంటి పరిస్థితి. వీటన్నింటి డీటెయిల్స్ కూడా నివేదిక రూపంలో ఇవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా సమీక్షలో ఉన్నటువంటి అధికారులంతా కూడా హవాక్కయ్యారు. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా సేకరించే పనిలో ప్రస్తుతం అయితే అధికారులు ఉన్నారు. త్వరలోనంటే వీలైనంత త్వరలోనే తనకు నివేదికలు అందించాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఈ సమీక్షకి వెళ్లినటువంటి అధికారులంతా కూడా నివేదికను ప్రిపేర్ చేసే పనిలో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. పూర్తి బాధ్యతను కోఆర్డినేట్ చేసుకునే బాధ్యతలంతా కూడా సిఎస్ నీరబ్ కుమార్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమీక్షలో అటు మంత్రులు నారాయణతో పాటు అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్ కుమార్ ఇద్దరు కూడా ఉన్నారు. కాబట్టి అన్ని అధికారులకు సంబంధించి కూడా ముగ్గురు మంత్రులు కూడా కలిసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నివేదిక వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, అలాగే ఎంత మేరకు నిధులు ఆర్థిక సంఘం నుంచి సిఎఫ్ఎంఎస్ అకౌంట్ కి మళ్లించారనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. సంధ్య. రైట్ దుర్గా.